క్రిస్టోఫర్ 810 ఛానల్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. గంట సింబల్ని కొట్టవలసిందిగా కోరుతున్నాం. అనేక మంది సబ్స్క్రైబ్ చేసుకునే అప్డేట్స్ ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు అందజేయబడతాయి. అంశం: దేవుడే మనకు రక్షణకర్త అయి ఉన్నాడు. ఈ లోకంలో ఎవరు మనకి రక్షణకర్త అయి ఉన్నారంటే దేవుడే మనకు రక్షణకర్త అయి ఉన్నాడు. కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 19వ వచనంలో ప్రభు స్తుతినందును గాక అనుదినము ఆయన మన భారమును భరిస్తున్నాడు. మనకు దేవుడే రక్షణకర్త అయి ఉన్నాడు. అనుదినము మన భారాన్ని భరించేది ఎవరైతే ఈయన ప్రకటించే ప్రభు అయినా యేసుక్రీస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. కీర్తన గ్రంథము 110వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్టయితే యెహోవా వలన పరిపాలన దండం సీయోనులో నుండి సాగదీస్తున్నాడు. క్రీస్తులో నుండి ఆయన పరిపాలన దండం సాగదీస్తున్నట్టుగా మనం ఈ శత్రువులను పరిపాలన చేయుచున్నారు. యుద్ధ సన్నాహాదిన మంది ప్రజలందరూ కూడా ఈ యొద్దకు వచ్చేదరు. నీ కీర్తన గ్రంథము 110వ అధ్యాయము 1వ వచనములో నీ శత్రువులను పాదకీటము చేయు వరకు ఆయన నీ కుడిపార్శ్వమున ఆశీనుడైన. శత్రువు అనగా అపవాదిని మన పాదపీఠంలో మన పాదముల కిందే ఉంచి ఉన్నాడు కనుక ఆయన కుడిపార్శ్వమున ఆశీనుడైన. కనుక ఈ కొద్ది మాటలు జీవించిన కాక ఆమె